బెంగళూరు రేవ్ పార్టీలో కీలక పరిణామం. నటి హేమ రక్త నమూనాలో డ్రగ్స్ ఆనవాళ్లు. కాంగ్రెస్ హయాంలో దాడులు పెరిగాయి. ప్రశ్నించే గొంతులను భయపెట్టలేరన్న హరీష్ రావు. చలో మార్చర్లకు పోలీసుల అనుమతి నిరాకరణ. గృహ నిబంధనలోనే టీడీపీ నేతలు. నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం. తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన. భారీగా తగ్గిన బంగారం వెండి ధరలు. హైదరాబాద్ లో కిలో సిల్వర్ 97,000. బెంగళూరు రేవ్ పార్టీలో కీలక పరిణామం చోటు చేసుకుంది. రేవ్ పార్టీలో పాల్గొన్న తెలుగు వాళ్ళందరికీ పాజిటివ్ వచ్చింది. మొత్తం 103 మంది రక్త నమూనాలను సేకరించగా నటి హేమ రక్త నమూనాలో డ్రగ్స్ ఆనవాలు గుర్తించినట్టు తెలుస్తుంది. 57 మంది పురుషులు, 27 మంది మహిళల రక్త నమూనాల్లో డ్రగ్స్ ఆనవాలను గుర్తించారు అధికారులు. అయితే నటి హేమతో పాటు వాసు, చిరంజీవికి కూడా పాజిటివ్ వచ్చింది. హేమ తన పేరును కృష్ణవేణిగా మార్చుకుని రేవ్ పార్టీకి హాజరైనట్టు తెలుస్తుంది. వీరందరికీ సీసీబీ నోటీసులు ఇవ్వనుంది. బెంగళూరులోని ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలో రేవ్ పార్టీ జరిగింది. జిఆర్ ఫామ్ హౌస్ లో బర్త్డే పార్టీ పేరుతో పెద్ద ఎత్తున రేవ్ పార్టీని నిర్వహించారు. ఈ రేవ్ పార్టీలో మందుతో పాటు పెద్ద ఎత్తున డ్రగ్స్ వాడకం కూడా జరిగింది. జిఆర్ ఫామ్ హౌస్ అనేది హైదరాబాద్ కు చెందిన గోపాల్ రెడ్డికి చెందినదిగా పోలీసుల విచారణలో తేలింది. తెల్లవారుజామున 3 వరకు జరిగిన రేవ్ పార్టీపై పక్కా సమాచారంతో పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడిలో సంచలన విషయాలు వెలుగులోకి చూశాయి.
రేవ్ పార్టీలో పోలీసులకు డ్రగ్స్ కోకైన్ లభ్యమయ్యాయి. దీనిలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు చెందిన వారే అధికంగా ఉన్నట్లు బెంగళూరు పోలీసులు గుర్తించారు. రేవ్ పార్టీలో తెలుగు సినీ ఇండస్ట్రీకి చెందిన వారు ఉన్నట్లు గుర్తించారు. రేవ్ పార్టీలో ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి పేరుతో పాస్ ఉన్న కారు సైతం లభ్యమయ్యాయి. ఎలక్ట్రానిక్ సిటీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బెంగళూరు రేవ్ పార్టీలో కీలక పరిణామం చోటు చేసుకుంది. రేవ్ పార్టీలో పాల్గొన్న తెలుగు వాళ్ళందరికీ పాజిటివ్ వచ్చింది. మొత్తం 113 మంది రక్త నమూనాలను సేకరించగా నటి హేమ రక్త నమూనాలో డ్రగ్స్ ఆనవాళ్లు గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. 57 మంది పురుషులు, 27 మంది మహిళల రక్త నమూనాల్లో డ్రగ్స్ ఆనవాళ్లు గుర్తించారు. నటి హేమతో పాటు వాసు, చిరంజీవికి కూడా పాజిటివ్ వచ్చింది. హేమ తన పేరును కృష్ణవేణిగా మార్చుకుని రేవ్ పార్టీకి హాజరైనట్లుగా తెలుస్తుంది. వీరందరికీ సీసీబీ నోటీసులు ఇవ్వనుంది. బెంగళూరులోని ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలో రేవ్ పార్టీ జరిగింది. జిఆర్ ఫామ్ హౌస్ లో బర్త్డే పార్టీ పేరుతో పెద్దెత్తున రేవ్ పార్టీని నిర్వహించారు. ఈ రేవ్ పార్టీలో మందుతో పాటు పెద్దెత్తున డ్రగ్స్ వాడకం కూడా జరిగింది. జిఆర్ ఫామ్ హౌస్ అనేది హైదరాబాద్ కు చెందిన గోపాల్ రెడ్డికి చెందినదిగా పోలీసులు తెలిపారు. తెల్లవారుజామున 3 వరకు జరిగిన రేవ్ పార్టీపై పక్కా సమాచారంతో పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడిలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. రేవ్ పార్టీలో పోలీసులకు డ్రగ్స్, కోకైన్ లభ్యమయ్యాయి. దీనిలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు చెందిన వారే అధికంగా ఉన్నట్లు బెంగళూరు పోలీసులు గుర్తించారు. రేవ్ పార్టీలో తెలుగు సినీ ఇండస్ట్రీకి చెందిన వారు ఉన్నట్లు గుర్తించారు. రేవ్ పార్టీలో ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి పేరు కూడా ఉందని తెలుస్తుంది. ఆయనకు సంబంధించి పాస్ ఉన్న కార్ సైతం లభ్యమయ్యాయి. ఎలక్ట్రానిక్ సిటీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా ప్రతినిధి పవన్ లైవ్ ద్వారా అందిస్తారు. పవన్, చెప్పండి. చూస్తే ఓవరాల్ గా బెంగళూరు రేవ్ పార్టీలో డ్రగ్స్
కన్జ్యూమ్ చేసినట్లుగా దీనికి సంబంధించి ఒక పాజిటివ్గా టెస్ట్లో కూడా తేలింది. ముఖ్యంగా చూస్తే డ్రగ్స్ టెస్టుల్లో నటి హేమకు సంబంధించి చూస్తే ఆమె డ్రగ్స్ తీసుకున్నట్లుగా బ్లడ్ శాంపుల్స్లో పూర్తిగా పాజిటివ్ కూడా వచ్చింది. ఆమెతో పాటు మొత్తానికి చూస్తే 86 మంది పూర్తిగా ఇక డ్రగ్స్ తీసుకున్నట్లుగా బెంగళూరు పోలీసులు కూడా వెల్లడించారు. మొత్తానికి ఈ కేసులో మద్యంతో పాటు డ్రగ్స్ పెద్ద మొత్తంలో అక్కడికి వచ్చిన అంతా కూడా కన్జ్యూమ్ చేశారు. దాదాపు 86 మంది యొక్క డ్రగ్స్ తీసుకోగా అందులో 59 మంది పురుషులు కాగా 27 మంది మహిళలకు సంబంధించి పూర్తిగా ఒక పాజిటివ్నెస్ వచ్చినట్లుగా దీనికి సంబంధించి పోలీసులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి చూస్తే ఇందులో 103 మంది యొక్క పార్టీలో కూడా పాల్గొంటే 86 మంది కూడా డ్రగ్స్ సేవించినట్లుగా వారి యొక్క బ్లడ్ శాంపుల్స్లో కూడా తేలిందని చెప్పి కూడా ప్రజెంట్ బెంగళూరు పోలీసులు కూడా తేల్చారు. అయితే మరోవైపు చూస్తే ఈ యొక్క పాజిటివ్గా ఉన్న వారందరికీ కూడా ఈ యొక్క నోటీసులు జారీ చేసేందుకు కూడా సీసీబీ కూడా పూర్తిగా రంగం సిద్ధమైంది. ఎందుకంటే డ్రగ్స్కి సంబంధించిన విషయంలో ఇప్పటికే నార్కోటిక్ బ్యూరో కూడా ఈ కేసుకు సంబంధించి ట్రాన్స్ఫర్ చేశారు. వాళ్ళు కూడా ఈ కేసును దర్యాప్తు కూడా చేస్తున్నారు. మొత్తానికి చూస్తే బెంగళూరు రేపాటిలో ఈ యొక్క డ్రగ్స్ ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, డ్రగ్స్ ఫ్లెటర్ ఎవరైతే సిద్దికి ఉన్నారో మెయిన్గా అతని యొక్క డ్రగ్స్ ఎంత పెద్ద మొత్తంలో ఇక్కడ తీసుకొచ్చారు, దాని తర్వాత ఎవరెవరు ఎంత పెద్ద మొత్తంలో డ్రగ్స్ కన్జ్యూమ్ చేశారనేది మాత్రం ప్రధానంగా తెలియాల్సిన పరిస్థితి ఉంది. వీరందరికీ కూడా నోటీసులు కూడా జారీ చేస్తారు. జారీ చేసి పూర్తిగా వారిని విచారణ కూడా కొనసాగిస్తారు. అయితే ఈ యొక్క డ్రగ్స్ ఎక్కడి నుంచి ఎలా ఆ యొక్క పార్టీకి తీసుకొచ్చారు, ముఖ్యంగా గోవా నుంచి తీసుకొచ్చినట్లుగా కొంత సమాచారం తెలుస్తుంది. గోవా నుంచి కూడా ఇక్కడికి రోడ్డు మార్గం ద్వారా తీసుకొచ్చారా లేకపోతే కొరియర్ మార్గం ద్వారా తీసుకొచ్చారా అనేది మాత్రము తెలియాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి మాత్రము కొన్ని రోజుల నుంచి కూడా ఈ యొక్క డ్రగ్స్కి సంబంధించిన పూర్తిగా ఎలక్ట్రానిక్ సిటీ పోలీసులు పూర్తిగా దర్యాప్తు కూడా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే వీరంతా కూడా తాము ఈ యొక్క పార్టీలో డ్రగ్స్ కన్జ్యూమ్ చేయలేమని చెప్పి కూడా మొదటగా పోలీసులు కూడా చెప్పారు. దాంతో పోలీసులు వీరంతా కూడా బ్లడ్ శాంపుల్స్ కూడా సేకరించి ల్యాబ్కి పంపించిన నేపథ్యంలో 86 మంది యొక్క బ్లడ్లో పూర్తిగా దీనికి సంబంధించి డ్రగ్స్ సేవించినట్లుగా తేలింది. కాబట్టి వారందరినీ కూడా విచారణ కొనసాగిస్తారు. ఎందుకంటే ఈ యొక్క పార్టీలో రేవ్ పార్టీలో ఫామ్ హౌస్లో జరిగింది కాబట్టి ఫామ్ హౌస్లో గతంలో కూడా ఈ యొక్క రేవ్ పార్టీ జరిగిందా, డ్రగ్స్ సంబంధించిన విషయంలో ఇక్కడ సేవించారా, అసలు డ్రగ్స్ ఇక్కడికి ఎలా తీసుకొచ్చారు, గతంలో కూడా డ్రగ్స్ తీసుకొస్తే ఇక్కడికి ఎవరు తీసుకొచ్చారని దానిపైన కూడా పూర్తిగా ఓవరాల్గా బెంగళూరు పోలీసులు కూడా విచారణ కూడా కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా చూస్తే వీరందరికీ కూడా నోటీసులు ఇచ్చి ఒక్కొక్కరికి ఒక్కొక్క తేదీన రావాల్సిందిగా మొత్తానికి చూస్తే మాత్రము మరికొద్ది రోజుల్లో కూడా ఈ యొక్క డ్రగ్స్ ఎక్కడి నుంచి తీసుకొచ్చారని మాత్రం పూర్తిగా తేలుస్తామని చెప్పి ఇటు నార్కోటిక్ సంబంధించిన బ్యూరో పోలీసులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు నటి హేమకు సంబంధించిన విషయం చాలా వివాదాస్పదంగా మారింది. ఎందుకంటే మొదటగా తాను ఆ యొక్క డ్రగ్స్ యొక్క రేవ్ పార్టీలో లేను, తను హైదరాబాద్లో ఒక ఫామ్ హౌస్లో చిల్ అవుతున్నా అని చెప్పి కూడా ఒక వీడియో రిలీజ్ చేసింది. దాని తర్వాత బెంగళూరు పోలీసులు మాత్రము తమ ఆధీనంలో ఉంది అనేది మాత్రం ప్రధానంగా ఒక ఫోటో కూడా రిలీజ్ చేశారు. అయితే తాజాగా మరి హేమ మాత్రం డ్రగ్స్ సేవించినట్లుగా పాజిటివ్నెస్ రావడంతో పూర్తిగా దీనికి సంబంధించి హేమ పైన కూడా మరొక కేసు నమోదు చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ఇటు మీడియాను కూడా పక్కదారి పట్టించే అవకాశం కూడా చేసింది. ఎందుకంటే తను హైదరాబాద్లో ఉన్నాను, కావాలని కొంతమంది సోషల్ మీడియాలో తన పేరును సర్క్యులేట్ చేస్తున్నారని చెప్పి కూడా ప్రధానంగా ఆమె ఒక వీడియో కూడా రిలీజ్ చేసింది. కాబట్టి ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి ఆమె పైన లీగల్ ఒపీనియన్ తీసుకొని కేసు నమోదు చేసే అవకాశం కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మొత్తానికి చూస్తే రెండు తెలుగు రాష్ట్రాలు ఇటు ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ నుంచి కూడా పెద్ద ఎత్తున యువకులు అక్కడికి వెళ్ళి ఒక పార్టీలో పాల్గొన్నట్లుగా దీనికి సంబంధించి పూర్తిగా ఆధారాలు కూడా సేకరించిన నేపథ్యంలో ఆ ఎమ్మెల్యే కాకానికి సంబంధించిన ఒక కారు స్టిక్కర్ కూడా చాలా వివాదంగా మారింది. ఎందుకంటే వివాదాస్పదంగా మారిన నేపథ్యంలో కాకాని కూడా స్వయంగా కర్ణాటక డీజీపీకి కూడా లెటర్ రాశారు. ఆ స్టిక్కర్ తనది కాదు, ఎవరో కావాలని మ్యానిపులేట్ చేసి అంటే నకిలీ స్టిక్కర్ అంటించారని చెప్పి కూడా ప్రధానంగా ఒక కాకాని సంబంధించిన డీజీపీ కూడా లెటర్ రాసి కేసుకు సంబంధించి ఇన్వెస్టిగేషన్ చేయాలి, ఇందులో ఎవరైనా బాధ్యులుంటే వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రధానంగా ఇందులో ఒక లేఖ కూడా రాశారు. దాని తర్వాత దీనికి సంబంధించి ఓవరాల్గా బెంగళూరు పోలీసులు యొక్క ఇన్వెస్టిగేషన్ ఇంకా ముమ్మరంగా కొనసాగుతుంది. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా బ్లడ్ శాంపుల్ సంబంధించిన నేపథ్యంలోనే ఇంకా వారికి రావాల్సి ఉంది రిజల్ట్, కాబట్టి కొంత యొక్క దర్యాప్తు కూడా ఆగింది. ఇప్పుడు మాత్రము పూర్తిగా ఈ యొక్క ల్యాబ్స్ నుంచి కూడా రిపోర్ట్స్ వచ్చాయి. 86 మంది కూడా డ్రగ్స్ సేవించినట్లుగా తేలింది. కాబట్టి వీరంతా కూడా విచారణకు ఎదుర్కోవాల్సి ఉంటుంది. బెంగళూరు పోలీసులు నార్కోటిక్ సంబంధించిన వారు ఎప్పుడు చెప్తే అప్పుడు వెళ్ళి ఈ యొక్క డ్రగ్స్కి సంబంధించి పూర్తిగా ఇన్వాల్వ్మెంట్ అయిన తర్వాతనే వీరికి సంబంధించి పూర్తిగా విచారణ కొనసాగిస్తారు. అయితే దీని వెనుక ఈ యొక్క రేవ్ పార్టీకి సంబంధించి వెనుక ఎవరున్నారనేది మాత్రము ప్రధానంగా దీనిపైన ప్రజెంట్ పోలీసులు కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఎందుకంటే ఇందులో ఇంత పెద్ద మొత్తంలో
ఒక క్రికెట్ బుక్కి మాత్రం 50 లక్షల రూపాయలు తీసుకొని ఒక ఈవెంట్ సంబంధించిన నేపథ్యంలో ఆర్గనైజర్ చేశారని చెప్పి కూడా ఇప్పటికే తేలింది. ఆ క్రికెట్ బుక్కి ఎవరు 50 లక్షల రూపాయలు పెట్టి ఎందుకు ఈ యొక్క పార్టీ ఆర్గనైజ్ చేశారు, వాసు బర్త్డే పేరుతో ఎందుకు ఇంతమందిని కూడా ఒక పార్టీకి పిలవాల్సిన అవసరం ఏముంది అనేది మాత్రం ప్రధానంగా బెంగళూరు పోలీసులు కూడా దీనికి సంబంధించి పూర్తిగా ఇన్వెస్టిగేషన్లో ఒక విషయం కూడా మనకు బయటకు తెలుస్తుంది. వీరంతా కూడా రాజకీయ నాయకుల ప్రముఖుల పిల్లలు ఉన్నారు కాబట్టి వారికి సంబంధించి పెద్ద ఎత్తున వారికి ఈ యొక్క డ్రగ్స్కి సంబంధించిన నేపథ్యంలో వారితో లావాదేవీలు కూడా ఉన్నట్లుగా కొంత ఈ యొక్క సమాచారం తెలుస్తుంది. మొత్తానికి చూస్తే మాత్రము బెంగళూరు సంబంధించిన రే పార్టీలో ఇంకా అంటే దర్యాప్తు జరిగే కొద్దీ కూడా చాలా విషయాలు కూడా వెళ్ళలోకి వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇప్పుడైతే నటి హేమకు సంబంధించి మాత్రం పాజిటివ్ రావడము చాలా వివాదాస్పదంగా మారింది. ఇప్పటికి మనము నటి హేమకు కూడా ఫోన్లో సంప్రదించాము, కానీ ఆమె ఫోన్ లిఫ్ట్ చేయలేదు. ఎందుకంటే ఇప్పుడు సంబంధించి పాజిటివ్ వచ్చిన నేపథ్యంలో ఆమె ఎలాంటి సమాచారం కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఉంది. కాబట్టి దీనికి సంబంధించి పూర్తిగా ఓవరాల్గా ఈరోజు సాయంత్రం వరకు కూడా ఒక నోటీసులు కొంతమందికి ఇచ్చే అవకాశం కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ పవన్. ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పోలింగ్ వేళ ఈవీఎంలను ధ్వంసం చేసిన నేపథ్యంలో ఆయనపై కేసు నమోదు కాగా పిన్నెల్లి పరారీలో ఉన్నారు. దీంతో 2 రాష్ట్రాల్లో పిన్నెల్లి కోసం 4 పోలీస్ బృందాలు విస్తృతంగా గాలిస్తున్నాయి. ఇప్పటికే అధికారులు పిన్నెల్లిపై లుకౌట్ నోటీసులు కూడా జారీ చేయడం జరిగింది. ఇంకా మరోవైపు చలో మాచర్ల నేపథ్యంలో మాచర్లలో హై టెన్షన్ నెలకొంది. ఈ నేపథ్యంలో అధికారులు మాచర్లలో 144 సెక్షన్ అమలు చేశారు. అలానే మాచర్లకు వెళ్లే మార్గాల్లో చెక్ పోస్టులను ఏర్పాటు కూడా చేశారు. ప్రతి వాహనాన్ని పరిశీలిస్తున్నారు. అలాగే అనుమానితులను అదుపులోకి తీసుకుంటున్నారు. మాచర్లలో ఎలాంటి రాజకీయ పర్యటనకు అనుమతి లేదని పోలీసులు ఇప్పటికే తేల్చి చెప్పేశారు. అయినా సరే మాచర్లకు వెళ్తామంటూ టీడీపీ సీనియర్ నేతలు ప్రకటించారు. దీంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు అప్రమత్తంగా ఉన్నారు. జగిత్యాల జిల్లా రామోజీపేట గ్రామంలో రైతులు ఆందోళన చేపట్టారు. వరి ధాన్యం కొనుగోలు చేయాలంటూ రోడ్డుపై బైఠాయించి రైతులు నిరసనకు దిగారు. ఐకేపీ సెంటర్కు వరి ధాన్యాన్ని తీసుకొచ్చి నెల రోజులు గడుస్తున్నా కొనుగోలు చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మిల్లర్లు, లారీ ఓనర్లు కుమ్మక్కై తమను నట్టేంట ముంచుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షాలు కురుస్తూ ఉండడంతో వడ్లు తడిసి మొలకలు వచ్చే అవకాశం ఉందని వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ధాన్యం కొనుగోలు కోసం రాష్ట్ర జిల్లా స్థాయిలో యాక్షన్ ప్లాన్ రూపొందుతున్నామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కమిషనర్ డిఎస్ చౌహాన్ తెలిపారు. గతంలో ఏప్రిల్ తొలి వారం తర్వాతే ధాన్యం కొనుగోలు కేంద్రాలు తెరిచారని, ఈ ఏడాది మార్చి 25వ తేదీలోపు ధాన్యం కొనుగోలు కేంద్రాలు తెరిచామని తెలిపారు. రాష్ట్రంలో 7,241 కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు జరుగుతుందని తెలిపారు. తెలంగాణ బియ్యానికి ఒక బ్రాండ్ ఉందని దాన్ని నిలబెట్టుకోవాలని తెలిపారు. ఇప్పటికే 83% ధాన్యానికి చెల్లింపులు జరిగాయని చౌహాన్ తెలిపారు.
డిస్ట్రిక్ట్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ తయారు చేసుకుని ప్రత్యక్షంగా మనము స్వయంగా అందరి పోయి ఆల్మోస్ట్ ఇప్పటి వరకు 70-80 దాకా సెంటర్స్ లో విజిట్ చేయడం జరిగింది. కొన్ని చోట్ల మీటింగ్స్ చేయడం, కొన్ని చోట్ల రైతులతో మాట్లాడడం, మన వర్షం పడినప్పటికి కూడా ఎంత ధైర్యంతో మన ఐకేపీ వాళ్ళు నిలబడి అది చేస్తున్నారు, అది అంతా చేయడం, వాళ్ళతో మాట్లాడడం, కొంతమందికి అప్రిషియేషన్ చేయడం, ఈ అంతా కూడా చేయడం జరిగింది. ప్రతిసారి 1 ఏప్రిల్ పేరు పెట్టినప్పటికీ కూడా ఫస్ట్ వీక్ ఆఫ్ ఏప్రిల్లో ఏ సెంటర్ ఓపెన్ అవ్వలేదు. కానీ ఇప్పుడు మీరు ఫోటోలోని చూడండి, 28 కి ఓపెన్ చేసి 29 కి పేపర్లో వచ్చింది. దాంట్లో మనకు ఈసారి ఏమైంది అంటే, మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిఎఫ్పిడి డిపార్ట్మెంట్ ఉంటారు, ఆ డిఎఫ్పిడి డిపార్ట్మెంట్ తో మనము రిక్వెస్ట్ చేయడం జరిగింది దట్ మనకు నల్గొండ, నిజామాబాద్ లో ముస్లింలకు కల్పించిన ఓబీసీ రిజర్వేషన్ను రద్దు చేస్తూ కోల్కతా హైకోర్టు తీర్పును బీజేపీ ఎంపీ లక్ష్మణ్ స్వాగతించారు. కోల్కతా హైకోర్టు తీర్పు మమతా బెనర్జీ ప్రతిపక్ష పార్టీలకు చెంప పెట్టు వద్దని అన్నారు. ముస్లింలను ఓబీసీలలో చేర్చడాన్ని కోల్కతా న్యాయస్థానం తప్పుపట్టిందన్నారు. 75 ముస్లిం కులాలను పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఓబీసీలలో చేర్చిందని మండిపడ్డారు. రాజకీయ ప్రయోజనాల కోసం ముస్లిం సమాజాన్ని ఒక వస్తువుగా పరిగణిస్తున్నారని ఆరోపించారు. మమతా బెనర్జీ తీరు న్యాయస్థానాలను అవమానపరిచే విధంగా ఉందని ఫైర్ అయ్యారు. కోర్టు తీర్పును రాజకీయాలకు ముడిపెట్టడం దిగజారుడుతనానికి నిదర్శనమన్నారు. బెంగాల్ విధానమే ఏపీ, తెలంగాణలో ఉందని చెప్పారు. కోర్టు తీర్పు ఈ 2 రాష్ట్రాలకు వర్తిస్తుందని లక్ష్మణ్ చెప్పారు. సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది ఇవాళ. ఎందుకంటే ఇవాళ కోర్టును కూడా తప్పుపట్టే విధంగా, కోర్టు తీర్పును ఖాతరు చేయకుండా మేము ఆ యొక్క కల్కట్టా హైకోర్టు యొక్క తీర్పును అమలు చేయమని చెప్పి బాహటంగా ఇవాళ ముఖ్యమంత్రి హోదాల్లో మమతా బెనర్జీ గారు మాట్లాడుతున్నారంటే, అంటే ఇవాళ అన్నిటికీ చట్టాలు కూడా మేము అతీతం, ముఖ్యమంత్రులు అయితే లేదా మంత్రులు అయితే మేము ఈ చట్టాలకు కూడా అతీతమని ఈ రకంగా రాజ్యాంగాన్ని అవమానపరచడం, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆత్మ ఇవాళ ఘోషించే విధంగా వీళ్ళ వ్యవహార తీరు చూస్తూ ఉంటే, న్యాయస్థానాలను అవమానపరిచే విధంగా ముఖ్యమంత్రి వాళ్ళు మాట్లాడుతున్నారంటే మరి ఇది ఒక పరాకాష్ఠకు చెంది. ఆనాడు కాంగ్రెస్ పార్టీ కూడా కోర్టు తీర్పులకు భిన్నంగా ఏ రకంగా ఆ రోజు ఎమర్జెన్సీని విధించి మరి ఆ రకంగా రాజ్యాంగాన్ని వారు అవమానపరిచారో, పదే పదే ఈ మధ్యకాలంలో కాంగ్రెస్ పార్టీ లేదా ప్రతిపక్షాలు బీజేపీ మళ్ళీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తారని చెప్పినటువంటి వాళ్లకు ఇవాళ జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది, సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది ఇవాళ. ఎందుకంటే ఇవాళ కోర్టులను కూడా తప్పుపట్టే విధంగా, కోర్టు తీర్పును ఖాతరు చేయకుండా మేము ఆ యొక్క కల్కట్టా హైకోర్టు యొక్క తీర్పును అమలు చేయమని చెప్పి బాహటంగా ఇవాళ ముఖ్యమంత్రి హోదాల్లో మమతా బెనర్జీ గారు మాట్లాడుతున్నారంటే, అంటే ఇవాళ అన్నిటికీ చట్టాలు కూడా మేము అతీతం, ముఖ్యమంత్రులు అయితే లేదా మంత్రులు అయితే మేము ఈ చట్టాలకు కూడా అతీతమని ఈ రకంగా రాజ్యాంగాన్ని అవమానపడి